హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా బాగుంటాయి ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి చెందుతారు. ఇక మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. స్నేహితుల వల్ల శుభయోగాలు అనేవి కలుగుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఇతరుల సహాయంతో విజయాన్ని పొందుతారు. ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఇక ఈరోజు కుటుంబంలో ఏవైతే చికాకులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి రోజు అదనపు రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. సన్నిహితులతో ఏవైతే విభేదాలు ఉన్నాయో పరిష్కరించబడతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన లాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క లక్ష్యాలను సాధించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థుల యత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.